హాయ్ అండి. రెస్టారెంట్‌కి వెళ్ళే పని లేకుండా రెస్టారెంట్‌లో ఉన్నంత టేస్ట్‌గా చికెన్ కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. ఇది బాగా కలపాలండి. ఇప్పుడు ఒక్క కప్పు పెరుగు వేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేస్తున్నానండి. 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు, గసగసాలు, నువ్వులు పేస్ట్ చేసుకోవాలండి. తెల్ల నువ్వులైనా చేసుకోవచ్చు. నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి, పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్లోకి వేసుకోవాలండి పేస్ట్ని. ఇది బాగా కలుపుకోవాలి. ఇదేనండి మనకు అసలైన టేస్ట్, రెస్టారెంట్ టేస్ట్ అన్నాను కదా. ఈ పేస్ట్ వల్లే మనకి ఆ టేస్ట్ వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి బాగా. ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తే ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలండి. చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.